చెప్పండి. వాలంటీర్లకు కావాలి. ఎందుకని కావాలి వాలంటీర్లు? ఇంటి దాకా ఇస్తున్నారు కాబట్టి బియ్యం కానీ డబ్బులు కానీ అనేక రకాల పథకాలు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వస్తున్నది కాబట్టి మాకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కావాలి, మాకు వాలంటీర్లు కావాలి. వచ్చే 3 నెలలు కూడా ఇట్లా వాలంటీర్ అని కూడా చంద్రబాబు అడ్డుపడుతున్నాడట. దానికి ఏమంటారు? జూన్ దాకా. కానీ మరి వాళ్ళు ఎలా చేస్తారు కానీ మాకు మాత్రం వాలంటీర్లే ఉండాలి. వాలంటీర్లు కావాలంటే ఏ ప్రభుత్వం రావాలి? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే రావాలి, వైఎస్ఆర్ పార్టీ గెలవాలి. అప్పుడే మాకు ప్రజలకి సుఖం ఆనందం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది ఈ కోల్ని, మాది లైన్ పక్క లైన్, మా మాది లైన్, ఈ కోల్ని గుడివాడ గడ్డి కోల్ని. టిఫిన్ ఏమైనా చేశారా? చేసాంలే కానీ మరి కాకపోతే సచివాలయంకి ఇస్తారనేసి అంటే ఇక్కడికి వచ్చాము, ఇంకా ఎవరు రాలేదు. కానీ ఈ పద్ధతి ఏం బాగలేదు, వాలంటీర్ల పద్ధతి బాగుంది ప్రజలకి. లబ్ధిదారులకు అందరికీ మంచంలో దిగలేని వాళ్ళు ఉంటారు, నడలేని వాళ్ళు ఉంటారు, కళ్ళు కనిపించని వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ రావాలంటే ఎంత కష్టం. మేము దగ్గర వాళ్ళు కాబట్టి ఇక్కడికి వచ్చేసాము, దూరం నుంచి రావాలంటే ఎంత ఇబ్బంది. అందుబట్టే వాలంటీర్ సిస్టమే బాగున్నది, వాలంటీర్లే ఉండాలి. మరి వాలంటీర్లు అందరికీ ఇట్లా బెదిరిస్తున్నారని మరి దానిపైన ఏమంటారు? అందరు బెదిరిస్తున్నారంట వాలంటీర్లకి. వాలంటీర్లకు ఎవరు బెదిరిస్తారు? తెలుగుదేశం వాళ్ళే బెదిరిస్తున్నారు కాబట్టే కదా వారు విజయం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందంటే మరి ఇంతకంటే ఇబ్బంది ఉంటుంది. కాబట్టి వైఎస్ఆర్ పార్టీ రావాలి, వాలంటీర్లు ఉండాలి, అది ప్రజల కోరిక. అదే చెప్పడం పెద్దనా. ఏమైంది? పెన్షన్ ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు? ములియాపూర్. ఎందుకని? పెన్షన్ డబ్బులు కనేసి. పెన్షన్ డబ్బులా? సచివాలయం కలిగి నడుచుకుంటూ వెళ్తారా? ఇంత ఎండలా వెళ్తారా? తప్పదు మరి. ఎందుకని వాలంటీర్ వ్యవస్థ ఆపేశారు? మరి ఎందుకని వాలంటీర్ వ్యవస్థ ఆపేశారు? మరి ఆ విషయం మనకు తెలుస్తుంది. వచ్చే 3 నెలలు కూడా ఇలానే ఉంటుందంట. మీకు వాలంటీర్ రాకుండా చంద్రబాబు అడ్డుపడుతున్నాడంట. ఏమంటారు మరి? మరి మేమంతా ఇచ్చేవాళ్ళు తప్ప మనం దానికి పోటీ చేయగలమా? చంద్రబాబు మీకు రాకుండా చేస్తున్నాడంట. మరి దానికి మరి వారు సరి చేసుకోవాలి. ఇట్లా ఎంత కష్టమైనా వెళ్ళి తీసుకుంటా అంటారు. ఇంకా మరి తప్పదు మరి. అది ఎందుకంటే మనం మనకు అవసరం మరి నియమిత మనం చేత కాదు పని ప్రభుత్వం మన సహాయం చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఏదో మనకి నెలకు 3,000 రూపాయలు ఇస్తున్నాడు కాబట్టి మా పరిస్థితులు కొంత కొనసాగుతున్నది. అందులో మరి అడ్డుపడతానంటే మరి దానికి మనకు ప్రజలు మరి ఎంత బాధ పడతారన్నది ఒక విషయం మీరు ఆలోచించండి. ఏమంటారు మరి?